ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంస్థాగత నిర్మాణం మీటింగ్స్ ముఖ్య అతిథిగా సునీల్ గారు అలాగే నాగార్జున యాదవ్ గారు రావడం జరిగింది. అందులో ముఖ్య అతిథిగా మా అబ్జర్వర్ జక్కంపూడి విజయలక్ష్మి గారు పాల్పంచుకోవడం జరిగింది. ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఈ కార్యక్రమం పూర్తి చేసి రాబోయేటువంటి 10వ తారీఖు లోపు ఇవన్నీ కూడా మరి పూర్తి చేసి డిస్టిలేషన్తో సహా పూర్తి చేసి ఇస్తామనేటువంటి విధంగా మరి కార్యకర్తలందరూ చెప్పడం. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మిగిలిన జిల్లాలతో పోల్చితే కొంత ముందంజలో ఉందని అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అలాగే ఈ రోజున ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మనందరికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ముఖ్యంగా మరి ఏదైతే మనందరి యొక్క ఆత్మగౌరవం, ముఖ్యంగా హిందువులందరి యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఏదైతే తిరుమల తిరుపతి లడ్డూలో మరి పంది కొవ్వు కానీ లేదా చేప నూనె కానీ లేదా ఉన్నటువంటి జంతు కళేబరాలతో తయారు చేసినటువంటి నెయ్యిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి హయాంలో వాటిలో కలిపేసి ఈ రాష్ట్రంలో అందరికీ పనిచేశారనేటువంటి ఒక అభియోగం, ఆరోపణ మరి ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం మరి సనాతనవాది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మొత్తం రాష్ట్రమే కాదు దేశంలో ఉన్నటువంటి అందరి యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇంక్లూడింగ్ ఎవరైతే ఈ రోజున సుప్రీంకోర్టు యొక్క జడ్జిలు కూడా నాకు తెలిసి మనోవేదనకు గురయ్యారు. ఏమిటి ఇంత పవిత్రంగా మనం వెళ్తూ ఉంటాం, అట్లాంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో ఈ రకంగా కలిపేరా అని ఆ రోజు మొత్తం దేశం ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయి ఇందులో నిజానిజాలను నిగ్గు తేల్చాలి, ఇందులో సొంత లాభాల కోసం రాజకీయాల కోసం ఎవరన్నా తప్పు చేస్తే అటువంటి వారికి గడ్డి పెట్టాలని ఈరోజు సుప్రీంకోర్టు ఆ రోజున ఒక నిర్ణయం తీసుకుని దాని మీద విరుగుడు అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో పట్టాభిషిక్తుడు అవుతాడనేది నిజమని విషయంగా తెలిసిపోయింది. ఈరోజు స్పష్టంగా రెండే విషయాలు తెలియజేస్తున్నా. కల్తీ జరిగింది, తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడేటువంటి నెయ్యి కాదు, కల్తీ జరిగింది చంద్రబాబు నాయుడు గారి బుద్ధిలో. జంతువుల కొవ్వు కలిసింది టీటీడీ ఉపయోగించిన నెయ్యిలో కాదు, జంతు ప్రవృత్తికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మానవత్వంలో మేము అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈరోజు హిందువుల మనోధైర్యాన్ని, మనోభావాల్ని, వారికి ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ గడిచిన 10-12 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రాజకీయ రసక్రీడకి ఈరోజు సిట్ ఒక ఎండుకాటు వేసింది. కాబట్టి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి గుండు కొట్టించుకొని తన ముక్కుని తిరుమల వెంకటేశ్వర స్వామి గారి పాదాల చెంత ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి తప్పు చేసినందుకు గాను తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వైదొలిగితే వారికి ఏదన్నా ప్రాయశ్చిత్యం అనేది నెలకొంటుందనేది తెలియజేస్తున్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయిలో ఇటువంటి విష ప్రచారం చేశారంటే, చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 19వ తేదీన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఒక విష ప్రచారం పూనుకున్నప్పుడు హెరిటేజ్ డైరీ యొక్క షేర్ ధర 565 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు మిగతా నెయ్యి సంస్థల పైన ఇటువంటి విష ప్రచారం చేస్తే వారం రోజులకు అంటే సెప్టెంబర్ 27వ తేదీకి చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ డైరీ విలువ, షేర్ విలువ 635 రూపాయలకు పెరిగింది. అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు కల్తీ నెయ్యి ఆరోపణలు చేసినటువంటి 7 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి సొంత సంస్థ హెరిటేజ్ డైరీ అంటే పాలు నెయ్యి అమ్మేటువంటి హెరిటేజ్ డైరీ యొక్క విలువ 612 కోట్ల రూపాయలు పెరిగింది. అంటే రాజకీయ ప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం అవసరమైతే సొంత మామనే కాదు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారికి కూడా వెన్నుపోటు పొడవడానికి
హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి చంద్రబాబు నాయుడు గారు వెనుకడుగు వేయలేదనేటువంటి విషయం అర్థమవుతుంది. దేవుడా రక్షించు ఈ రాష్ట్రాన్ని, దేవుడా రక్షించు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ పాపాల నుండి ప్రజల్ని అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ జక్కంపూడి గారి విజయలక్ష్మి గారి నేతృత్వంలో, చెర్ల జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సభ్యులుగా వచ్చినటువంటి కారుమూరి సునీల్ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు రావులపాలెం వెంకటేశ్వర స్వామి గుడికి పత్రికా విలేకరులైనటువంటి మీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం వెళ్ళి స్వామివారిని దర్శించుకొని